ఈ కథ అజ్వాయిన్ అడవిది. అక్కడ వివిధ రకాల జంతువులు నివసించేవి. ఆ అడవిలో అన్నిటికంటే భయంకరమైన జంతువు మరియు అన్నిటికంటే అందమైన జంతువు కూడా నివసిస్తుండేవి. ఆ అడవిలో సింహం రాజు అనే పెద్ద సింహం ఉండేది. కానీ ఎలా వేటాడాలో తనకి తెలియదు. ఒకరోజు కుందేలు మరియు నక్క ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాయి. నక్క, నీకు తెలుసా, దగ్గరలో అడవిలో ఉన్న సింహం తన ప్రజల్ని చంపి తినేస్తుంది. ఇంకా మన షేర్ సింగ్ ఎవరిని ఏమీ అనదు, ఏమి చేయదు. నువ్వు సరిగ్గా చెప్పావు కుందేలు. అతను చాలా మంచి సింహం. అతనికి భోజనంలో కేవలం గడ్డి మొక్కలంటేనే ఇష్టం. అప్పుడే చింటూ అక్కడికి ఎగురుకుంటూ వస్తాడు. అరే మిత్రులారా, ఒక మాట చెప్పాలి కానీ ఎలా చెప్పను. కానీ ఒక సింహం ప్రవర్తన సింహం లాగా లేకపోతే ఏం లాభం? ఒళ్ళైతే సింహం లాంటిదే కానీ దాని ప్రవర్తన అలవాట్లు మాత్రం ఎలుక లాంటిది. ఎలుక మాటలు విని అందరూ నవ్వుకుంటారు. సింహం రాజు వాళ్ళ మాటలు వింటాడు. ఇంకా అది అతనికి నచ్చదు. అదే జంతువులన్నీ తనని ఎగతాళి చేస్తున్నాయని. తర్వాత ఒకరోజు సింహం రాజు చెట్టు నుండి పండ్లను కోసి తింటుండగా అప్పుడే అక్కడి నుండి వెళ్తున్న ఏనుగు పండ్లను తింటున్న సింహం రాజును చూసి ఏనుగు అంది, ఆరే షేర్ సింగ్, నువ్వు మాత్రం ఎప్పుడు మారు. నువ్వు సింహజాతికి ఒక మచ్చవి. నువ్వు మృగజాతిని నాశనం చేస్తున్నావు. అవును, నేను అందరిలా లేకపోతే అందులో నా తప్పేముంది? నన్ను దేవుడు అదే విధంగా చేశాడు. నాకు ఎవరిని చంపడం అంటే ఇష్టమే లేదు. నీకు చెయ్యాలనైతే ఉందే గాని నువ్వు చాలా పిసినారివి. ఏమీ చెయ్యలేవు. అసలు నువ్వు పిరికివాడివి. సింహం రాజు ఏనుగుకు సమాధానం ఇవ్వడు. అతను పండ్లను కోయడంలో నిమగ్నమవుతాడు. అడవిలోని జంతువులన్నీ అతన్ని అలాగే ఎగతాళి చేసేవి. ఒక రోజు అడవిలోని జంతువులన్నీ సింహం రాజుని అవి చెప్పింది చేసేలా ఒక ప్లాన్ ని వేశాయి. పదండి వెళ్దాం, షేర్ సింగ్ ని ఆట పట్టిద్దాం మనమంతా. అవునవును, కరెక్ట్ గా అన్నావు. ఈ బుద్ధి లేని సింహం మనల్ని ఏమి చేయలేదు కూడా. తర్వాత ఏనుగు సింహం దగ్గరికి వెళ్తాడు. షేర్ సింగ్ రా, మేమంతా కలిసి ఒక ఆట ఆడాలనుకుంటున్నాము. కానీ మీరంతా నన్ను చూసి ఎగతాళి చేస్తారు. మరి నన్ను ఆడుకోవడానికి ఎందుకు పిలుస్తున్నారు? ఇలా ఎవరన్నారు మేము నీ ఎగతాళి చేస్తామని? పద, మనమంతా కలిసి ఆట ఆడుదాం. సింహం రాజు వాళ్ళ మాటలను వింటాడు. ఆ తర్వాత ఒకరిని ఒకరు పట్టుకునే ఆటను మొదలు పెడతాయి. కొద్దిగా సేపు ఆడుకున్న తర్వాత వాళ్ళు వేసి ఉంచిన వలను సింహం రాజు చిక్కుకునేలా చేస్తాయి. సింహం రాజు వలలు చిక్కుకుని విలవిలలాడుతుంటాడు. తర్వాత జంతువులను కలిసి అతన్ని బాగా కొడతాయి. ఇంకా అతన్ని గాయపరుస్తాయి. ఎంత మజా వచ్చింది కదా వీడితో ఆడుకోవడంలో. వీడి మృగజాతికి ఒక మచ్చలాంటి వాడు. వీడి ఎలుకగా జన్మించుంటే బాగుండేది. అవును బ్రో, నువ్వు కరెక్ట్ గా అన్నావు. వీడు ఎవరిని షికారు కూడా చెయ్యలేడు. నాకు అనిపిస్తుంది వీడసలు సింహానికి పుట్టనే లేదు కావాలా. తర్వాత జంతువులని నవ్వుకుంటూ సింహం రాజుని అక్కడే వలలో వదిలేసి వెళ్లిపోతాయి. ఆ తర్వాత సింహం రాజు ఎలాగో అలాగా అక్కడి నుండి తప్పించుకుంటాడు. ఇంకా తన గుహలోకి వెళ్లిపోతాడు. ఇంకా దేవుడికి ఫిర్యాదు చేస్తాడు. ఏం దేవుడా, నేనేం అన్యాయం చేశాను? నాకెందుకు అలా చేశావు? నేనేం తప్పు చేశాను? అవును, నాకు ఎవరిని చంపడం ఇష్టం లేదు. అయితే ఇందులో నా తప్పేముంది? అందరూ నా ఈ మంచితనాన్ని చూసి నవ్వుతున్నారు. సరిగ్గా అప్పుడే ఒక భయంకరమైన సింహం అతని గుహ బయట వెళ్తున్న అతను సింహం రాజు దగ్గరికి వస్తాడు. ఏమైంది? నీకేమైంది నాతో చెప్పు బ్రో. నువ్వొక సింహం అయ్యుండి ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమి మృగాన్ని కాను. నేను చాలా పిరికి సింహాన్ని. అందరూ అంటున్నారు నేను సింహజాతికి మచ్చనని. నేనెవరిని చంపను. అందుకే అందరూ నన్ను ఎగతాళి చేస్తుంటారు. నేనసలు సింహానికి పుట్టలేదని అంటుంటారు. నువ్వు బాధపడుతూ, నేను నీతో ఉన్నాను. నువ్వు నా గృహకి నాతో రా. అక్కడ నీ అన్ని కష్టాలు తొలగిపోతాయి. సింహం రాజు ఆ సింహంతో కలిసి అతడి గుహలోకి వెళ్లిపోతాడు. అప్పుడు సింహం అంటాడు, నేనొక మాయాసింహాన్ని. ఇంకా ఇది నా గృహ. నా గుహలోకి ఎవరు వచ్చినా వాళ్ళు ఏదో ఒకటి నాతో పొందే వెళ్తారు. అందుకే ఈ వేళ నుండి నేను నిన్ను బంగారు రెక్కలిస్తున్నాను. ఇంకా ఈ రెక్కలతో నువ్వు ఎగరగలవు కూడా. ఇంకా నువ్వు చాలా బలవంతుడివి కూడా అయిపోతావు. నిన్ను ఎవరూ ఎప్పుడు ఓడించలేరు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఆ
ఆ తర్వాత సింహం యొక్క శక్తులతో సింహం రాజుకి బంగారు రెక్కలనిస్తాడు. ఇంకా సింహం రాజు అతడి బంగారు రెక్కలను చూసి చాలా సంతోషిస్తాడు. అరే వా, ఇప్పుడు నేను వాళ్ళందరినీ ఆట పట్టిస్తాను. నేనొకసారి ఎగిరి చూడొచ్చా? తప్పకుండా. కానీ గుహ బయటకు వెళ్ళి ఎగురు. ఇంకా ఎగరక ముందు నేను చెప్పే మాట పూర్తిగా విను. లేదు, ముందు నేను వాళ్ళందరికీ ఒక ఆట పట్టించి వస్తాను. తర్వాత నేను వచ్చాక మీరు చెప్పినవన్నీ వింటాను. సింహం రాజు గుహ బయటికి వస్తాడు. ఇంకా అతడి బంగారు రెక్కలతో ఎగురుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఒక్కొక్క జంతువుకు గాయం కలిగిస్తూ అతని ప్రతీకారం తీసుకుంటుంటాడు. సింహం రాజు శక్తులు అతని మనసును డామినేట్ చేస్తున్నాయి. ఇప్పుడు అతను మనుషులను కూడా చంపడం మొదలు పెట్టాడు. అందరూ అతన్ని చూసి భయపడ్డారు. అతడు ఎగురుకుంటూ ఎక్కడికి వెళ్ళినా అతడు నుంచి పారిపోతున్నారు. పారిపోండి, పారిపోండి, బంగారు రెక్కల సింహం వచ్చేసింది. ఇది అందరినీ చంపేస్తుంది. ప్రాణాలు కాపాడుకోండి, పారిపోండి. సింహం రాజు తన రెక్కలను ఎంతగా దుర్వినియోగం చేసుకుంటున్నాడో, తనకు ఇతరులకు ఎంత అన్యాయం చేస్తున్నాడో అతనికి అస్సలు తెలియనే లేదు. నాకు ఈ బంగారు రెక్కలు దొరికినప్పటి నుంచి నా జీవితమే పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నేను అడవంతటిని పాలిస్తాను. ఇంక ఎవరూ నన్ను ఓడించనే లేరు. నేనే అవుతాను ఈ అడవికి బాద్షా. ఒకరోజు అడవిలోని జంతువులు మంద ఒక చోట చేరుకుంది. సింహం రాజు అతని శక్తులతో అన్ని జంతువులను చంపినందుకు ఇప్పుడు ఆ ఒక్క మంద మాత్రమే మిగిలింది. అవన్నీ ఒక చోట చేరుకున్న ఇంకా సింహం రాజు అక్కడికి కూడా వచ్చేశాడు. అతడు ఎగురుకుంటూ దొంగచాటుగా వాటిని కూడా చంపడానికి తయారీగా ఉన్నాడు. కాని సింహం రాజు ఎగరడానికి ప్రయత్నించగా అతని బంగారు రెక్కలు పని చేయవు. ఇంకా అతడు వేగంగా వచ్చి నేలపై పడిపోతాడు. అతడు ఇంకొకసారి ఎగురుతాడు, ఇంకొకసారి కింద పడిపోతాడు. అరే, నాకేమైపోయింది? నాకేమీ అర్థం కావట్లేదు. ఈ రోజు నా బంగారు రెక్కలు ఎందుకు పని చేయట్లేదు? అప్పుడే అతనికి చాలా పెద్ద శబ్దం వినిపిస్తుంది. షర్సింగ్, నేను నీకు చెప్పానుగా, నా మాట పూర్తిగా విను అని. ఇంకా ఈ బంగారు రెక్కల గురించి పూర్తిగా తెలుసుకోమని. కానీ నువ్వు సరిగ్గా విననేలేదు. మాయాసింహం, కానీ నా ఈ రెక్కలు ఎందుకు ఇప్పుడు పని చేయట్లేదు? ఇప్పుడు నీ బంగారు రెక్కలు ఎప్పుడూ పని చేయవు. ఎందుకంటే నువ్వు వీటితో చాలా తప్పు పనులు చేశావు. అందుకే ఇప్పుడు ఇవి నీకు సహాయం చెయ్యవు. నీకు నేను ఇదే చెప్పాలనుకున్నాను. ఒకవేళ నువ్వు వీటిని తప్పుడు పనికి ఉపయోగించినట్లయితే ఇవి నీకు ఎప్పుడూ సహాయపడవని. ఇంకా నువ్వు వీటిని మనుషుల్ని చంపడానికి కూడా ఉపయోగించావు. అందుకే నువ్వు ఇప్పుడు అన్నిటికన్నా చిన్న సింహంగా మారిపోతావు. అందులో నీకు ఏమాత్రం కూడా బలం ఉండదు. ఇంకా ఆ తర్వాత ఆ శబ్దం మాయమవుతుంది. అప్పుడు సింహం రాజుకు అలాగే జరుగుతుంది. ఆ రెక్కలు మాయమైపోతాయి. ఇంకా అన్నిటికన్నా చిన్న సింహంగా మారతాడు. తర్వాత అన్ని జంతువులు కలిసి అతన్ని బాగా కొట్టి వాళ్ళ ప్రియమైన వాళ్ళని చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటాయి. మిత్రులారా, ఈ కథ ద్వారా మనం ఏ విషయం నేర్చుకున్నామంటే, ఎటువంటి శక్తినైనా ఎవరు కూడా దుర్వినియోగం చేయకూడదని. లేదంటే వాళ్ళకి కూడా ఇలాగే జరుగుతుంది. ఒకవేళ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో మాట, వీడియోని లైక్ ఇంకా షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.